కళ్ళు పోతున్నారు బాబు చూస్తుంటే. పడ్డా ఉరి అమ్మ కళ్ళు తిరుపుకునే లోపల ఇద్దరు నేస్తాడు బాబాయ్. వచ్చాడు 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 వచ్చాడు. అందుకే రీసెంట్ గా నేనైతే కొన్ని షార్ట్స్ చూస్తే వెళ్ళాను అనమాట. నాకు ఒక ఫ్రీ ఫైర్ షార్ట్ వచ్చింది. సో ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది అని అనిపించింది అనమాట. తీరా చూస్తే దానికి 2 million వ్యూస్ ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను అండి. ఆ బ్రో కూడా తెలుగు అతనే, యారు శామ్ 89. నాకు తెలిసి మీరు చాలా మంది తెలిసి ఉండొచ్చు అని తెలిసి ఉండకపోవచ్చు. అండ్ వీడియోస్ కూడా మంచి ఎడిటింగ్ చేస్తున్నాడు భయ్య. అయితే నేను మొత్తం రీసెంట్ గా చాలా వీడియోస్ అయితే చూసాను. బట్ చూసేసరికి ప్రైవేట్ మెయిల్ అనమాట. ఓకే, పాపులర్స్ అయితే చూస్తే మామా చూడండి 2 million అంట. ఒకసారి చూద్దాం షార్ట్. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, కాపీరైట్ పడుతుంది సాంగ్. సో అందుకే సౌండ్ తగ్గించేసా. ఆ సౌండ్ కి ఆ షార్ట్ వచ్చినప్పుడు టక్ టక్ అని వస్తుంది. ఆ సౌండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్రో. టపా టపా టమా టపా 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 కొడుతున్నాడు అనమాట మనోడైతే. చలో మరి చూద్దాం. మరి ఆన్లైన్కి అయితే రమ్మని చెప్పాను నేనైతే. సో వస్తే కనుక మనోడికి అయితే ఒక 1v4 ఛాలెంజ్ అయితే ఇవ్వాలని ఉంది. చూద్దాం. అందులో కనుక గట్టిగా ఆడితే మాత్రం అతను 1 tap కింగ్ ప్లస్ ఎడిటింగ్ కింగ్ అయిపోతాడు. ఇంకా చూద్దాం మరి ఎవరండి. ఇంకా నేను ఈ బ్రో అరే సుదీప్ సర్కార్ బ్రోతో కూడా ఆడున్నాడు 1v1. శామ్ 89 స్క్వాడ్ వర్సెస్ గ్యాన్ గేమింగ్ స్క్వాడ్. ఇది ఉంటుంది మావా. చూడండి చూడండి ఎడిటింగ్ చూడండి, ఎడిటింగ్ చూడండి ఒకసారి, ఎడిటింగ్ చూడండి. వాళ్ళ టీమ్మేట్స్ అయితే స్ప్రే ఆడమని చెప్పారు. బట్ ఈ బ్రో 1 tap లో ఓపీ అనమాట. ఈ షార్ట్ కి చెప్తున్నా, ఈ షార్ట్ అరే దీని ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. దెబ్బగల కేజీఎఫ్ వచ్చి హైలైట్ బ్రో ఇది మాత్రం. చలో చలో మన బ్రోడ్ అయితే రమ్మని చెప్దాం. అండ్ మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో శామ్ 89 లైవ్ అని ఉంటుంది ఛానల్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ లైక్ కొట్టండి గైస్, మెయిన్ అదే అనమాట. మనలందరూ 1 tap ప్లేయర్స్ లా ఉన్నారుగా. చలో మన శ్యామ్ బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ శ్యామ్ బ్రో వచ్చేసరికి అరే ఓకే కాన్స్టెంట్ హెచ్పీ గేమ్ పెట్టుకోలేదు బ్రో. మరి చూద్దాం. మరి ఓన్లీ 2 మెడికిట్స్ ఉంటే 2 మెడికిట్స్ అయితే 4 ప్లేయర్ మేనేజ్ చేయాలి. ఇంకా 4 అమ్మ గోరే కుమ్మేస్తున్నారా బాబోయ్. అండ్ మన బ్రో దగ్గర తోలి ఉకాంగ్ ఉంది. అండ్ ఇవేవో క్యారెక్టర్ పెట్టాడు బ్రో. ఐ థింక్ రూమ్ అని ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు లేడు మనోడు. మరి చూద్దాం. మరి కొడతాడు అనిపిస్తుంది నాకైతే గట్టిగానే. రే బ్రో గాయ్స్ ఫస్ట్ రౌండ్ అయితే మనోడైతే ఓడిపోయాడు. మరి కమ్బ్యాక్ ఇస్తాలే చూడాలి. ఐ థింక్ మేబీ ఈ రోజే ఫస్ట్ గేమ్ అయ్యి ఉండొచ్చు. ఇది చెప్పలేం కదా. సో చూద్దాం. మరి ఈసారి 1 taps ఏమన్నా మెరిపిస్తా లేదు. ఇక మొదలెడదామా? రెండ్రా ఎందుకు అక్కడ ఆగిపోతున్నారు. రెండు అబ్బో పడిందిరా షార్ట్ పడిందిరా. ఇదే వెయిటింగ్. సర్వైవల్ ఇచ్చుకున్నారే దీనికి పంపదీసి ఇచ్చేస్తున్నాడు ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. అమ్మ గైస్ ఇది కనుక నేను అవతల ప్లేయర్ ఆపోజిట్ ప్లేయర్ అయితే కనుక చెప్తున్నా ఎవడు 1 tap ఆడుకోండి. హ్యాకర్ షాట్ రా ఇది మాత్రం ఎమ్మరెడ్ హెడ్స్ అంత నెక్స్ట్ లెవెల్. నాకు నచ్చింది బ్రో. అరే బ్రోకి లాగ్ అవుతుంది అనమాట ఒక్కసారిగా ఒళ్ళు. బ్రో 38 పడింది బ్రో. కానీ బాగా కొట్టాడు బ్రో. నాకు మాత్రం ఎమ్మరెడ్ హెడ్స్ అని మిడ్ ఫికర్ డిజర్ట్ అయ్యాలి మాత్రం. ఓకే నేనే కనుక ఆపోజిట్ ప్లేయర్ అయితే ఇలా ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి చేస్తే గూస్ బంప్స్ అలా వస్తాయి అనమాట. స్పీడ్ అయితే మూమెంట్ స్పీడ్ చూడండి. మూమెంట్ స్పీడ్ ఏమ్మ ఆ గ్లివాల్ నాకు పీసీలో కూడా అందుకే నచ్చింది అనమాట. లైక్ గ్లివాల్ స్పీడ్ కానీ కొద్దిగా స్టైల్గా ఉంటుంది. అది పడింది రివైవ్ చేస్తున్నారు అబ్బాయిలు డాష్ గారు. షార్ట్ అయితే పడలేదు. అది పడిందిరా నైస్ రా నైస్ బ్రో. ఓ షార్ట్ రేంజ్ హెడ్ షాట్ రా ఇది. షార్ట్ రేంజ్ బ్రో. షార్ట్ రేంజ్ మాత్రం బాగా ఆడుతున్నాడు బ్రో మాత్రం. అరే బ్రో అయితే ఒక రౌండ్ అయితే గెలిచాడు. కానీ షార్ట్స్ అయితే మాత్రం బ్రహ్మాండం కొట్టాడు బ్రో మనోడే మాత్రం. బ్రహ్మాండం బుర్రపాటు షార్ట్స్. కమాన్ శ్యామ్ బ్రో కమాన్. అది ఇలా ఆడుతున్నప్పుడు మన స్పెక్టేట్లో చూస్తుంటే బ్రో ఎమ్మరెడ్ స్కిన్ లేకపోయినా కానీ నెక్స్ట్ లెవెల్ కొడుతున్నాడు బ్రో. కాన్స్టెంట్ హెచ్పీ గేమ్ పెట్టుంటే బాగుండేది కదా. బట్ మన బ్రోకి 2 మెడికిట్స్ ఉంటాయి. ఇది చాలా కష్టం అనమాట. చాలా కష్టం కొట్టడం. 4 ఎగబడి అవుతుంది.
చూస్తున్నారా రే రే ఈ లబ్బ ఎటు నుంచి వస్తున్నారు రే 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 ఇటు నుంచి అటు తిరిగి పాములా కొట్టాడు ఇక షాట్ స్నేక్ షాట్ అంటారు బ్రో ఇటు తిరిగి అడిగి కొట్టాం అనమాట షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో ఆ డిజర్టికల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ వీడి కొట్టాడు ఆ ఫస్ట్ డిజర్టికల్ టక్కన వెనక్కి తిరిగి అమ్మన్నాడు అలా నిజంగా నేను కూడా అలా ప్రాక్టీస్ చేద్దాం ట్రై చేద్దాం ఈ అమ్మన్నాడు ఏంటి ఎంత బాగా పడుతుంది మీలో ఏమైనా విషయం వస్తుంది మనం ఇతను యూఎంపీ తీసాడు మరి చూద్దాం మరి రెడ్ నెంబర్స్ ఎందుకంటే ఈ బ్రో షార్ట్స్ లో చూసారనమాట ఓన్లీ రెడ్ నెంబర్ షార్ట్స్ ఉండేది టమా టప్ప ఏం కొట్టాడు ఆయన రే 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 ఎక్కడెక్కడ ఉన్నారా మీరు రే అటు ఇటు అటు ఇటు అటు ఇట దా 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 అది 89 అరే ఏంద్రా ఇల్లు అరే నాకేమైనా గ్లిచ్ అది 89 120 నెక్స్ట్ లెవెల్ అది షార్ట్ మాకు అరే ఇడికి పడిందిరా ఇడికి ఇందాక కూడా బుర్ర అరే ఇదిరా ఇలా ఇలా ఎరే రే 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 ఇదే కదరా నీకు దొరికింది కమాన్ రా శ్యామ్ బాయ్ కమాన్ కమాన్ శ్యామ్ రావు అరే రే రే చాలా పట్టా 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 ఒక షార్ట్ పెడతాంటే బుర్ర మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట మన మూమెంట్ అయితే మోడలేదు బ్రో వాళ్ళతో తిప్పవతలు పడుకుంటాడు ఎనిమిది ఏమైంది అది వన్ ట్యాప్ పడాలరా అలా పడాలరా వన్ ట్యాప్ 3-4 అయితే నడుస్తుంది ఇక్కడ యూఎంపీ తీసిండు యూఎంపీ M107 పడిందిరా 143 అదే మూమెంట్ స్పీడ్ మాత్రం అమ్మ నాకు కళ్ళు నొప్పులు పడుతున్నాయి మామ నిజం చెప్తున్నా ఇలా అయిపోయాడు అబ్బా ఈ డెజర్ట్ వెళ్తే లేపుతున్నాడు బ్రో ఇడు ఎవడో ఆగల్లా ఉన్నాడు వీడు చల్లగా సో మరొక రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ 4-4 అయితే నడుస్తుంది అండ్ ఈ నలుగురు ఎక్కువ అది షార్ట్ రేంజ్ మాత్రం నెక్స్ట్ ఇద్దరా షార్ట్ కమల్ ఇంకొక షార్ట్ ఓ బాయ్ షార్ట్ రేంజ్ లో ఆ 2 హెడ్ షాట్స్ చూస్తే మీకు బుర్ర మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు ఎటు చూడాలి అర్థం కావట్లేదురా బాబు స్క్రీన్ ఇప్పుడు వామ్మో రవేలు ఇచ్చి పడుతున్నారు వీళ్ళు నైస్ లాస్ట్ పడింది గైస్ పడింది ఈ రౌండ్ సూపర్ ఆడాడు బ్రో మనోడు సూపర్ అంతే సూపర్ బ్రో నచ్చాడు బ్రో ఈ రౌండ్ లో మాత్రం ఇది మాత్రం హైలైట్ కొట్టాడు ఎలా సో ఇక్కడ 4-5 అయితే నడుస్తుంది మనోడు అయితే 5 రౌండ్స్ అయితే గెలిచిండు రే రే